వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 14. మనకిప్పుడు కొంచెమే తెలుసు అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. 1 కొరింథీ 13, 11, 12లో పౌలు ఏమంటున్నాడంటే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించుతిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేస్తుని. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు కొంతమట్టికి ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. పౌలు తన పత్రికలలో కొత్తగా మారుమనసు పొందిన క్రైస్తవులను చిన్న శిశువులతో పోల్చి వారిని క్రీస్తులో ఎదుగుతూ సంపూర్ణ క్రైస్తవులుగా అవ్వమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అటువంటి వారిని ఆత్మ సంబంధులు అని పిలిచాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో తనను గూర్చి తాను చెప్తూ, తాను క్రైస్తవ్యంలో చిన్నపిల్లవాని వల్లే ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఆ తర్వాత క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని పెద్దవాడనై రాబోయే రోజుల్లో ఏమవుతుందో తెలుసుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే పూర్తిగా క్రీస్తుని గురించి తెలుసుకునే సమయము ఆయనను ముఖాముఖిగా చూసినప్పుడే జరుగుతుంది అని తెలుసు. పౌలు పూర్తిగా ఎరుగుదును అని వ్రాయట అతను మహిమకు కొనుపోబడినప్పుడు ప్రభువును చూచినప్పటి సంగతి చెప్తూ ఉన్నాడు. దేవుడు విశ్వాసులకు ఈ లోకంలో ఉన్నప్పుడు తమ జీవితాలను కట్టుకొని తోటి క్రైస్తవులకు పరిచర్య చేస్తూ బలపరచడానికి ఆత్మీయ వరాలు ఇస్తాడు. ఈ ఆత్మ వరాల అన్నీ సంఘం కొరకు వాడుకోవాలి. నిత్యత్వంలో మనం సంపూర్ణంగా చేయబడి దేవుని సన్నిధిలో నిలబడతాం. అప్పుడే మనకు దేవుని గురించిన అవగాహనతో పాటు మన తోటి వారిని ప్రశంసించే అలవాటు వస్తుంది. దేవుడు వారిని ఎంత గొప్పగా సృష్టించాడో అప్పుడు అర్థం చేసుకోగలం. క్రీస్తు లేని జీవితము అల్లకల్లోలంగా ఉంటుంది, కానీ క్రీస్తు ఉంటే అంత క్రమబద్ధంగా ఉంటుంది. దేర్స్ ఆర్డర్. ఆయనలోనే మన జీవితంలోని ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. మన ప్రతి అనుభవాన్ని అర్థం చేసుకోగలము. అది సంతోషమైనదైనా దుఃఖమైనదైనా. అల్లకల్లోలంగా ఉన్న మన జీవితాలని తన చేతిలోకి తీసుకొని దాన్ని క్రమంగా పెడతాడు. మన పిల్లవాడి చేష్టలు మాటలు మార్చి పరలోకంలో స్థానం పొందేట్టుగా మారుస్తాడు. ఒకసారి ఒక స్కూల్లో ఫిజిక్స్ టీచరు మ్యాగ్నెట్స్ గురించి నేర్పిస్తూ పిల్లలకు ప్రయోగం చేయడానికి ఒక ఖాళీ పేపరు ఇచ్చి అందులో ఇనుప పొడిని ఇచ్చి దాని కింద మ్యాగ్నెట్ పెట్టమన్నారు. ఇసుక లాంటి ఆ పొడి చల్లా చెదరయి ఉంది మొదట్లో, కానీ ఆ పేపర్ కింద మ్యాగ్నెట్ పెట్టగానే అన్ని కణాలు ఒక క్రమమైన ప్యాటర్న్లో అమర్చబడ్డాయి. అల్లకల్లోల పరిస్థితి నుండి క్రమం తీసుకొచ్చింది ఆ మ్యాగ్నెట్. మన జీవితాలు కూడా ఆ ఇనుప పొడిలాగా చెల్లా చెదరై ఉండేది క్రీస్తు లేకముందు. కానీ క్రీస్తును మన జీవితాల్లోకి ఆహ్వానించాక ఆయన దాన్ని క్రమపరిచి పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లోకి ఒక పరిపూర్ణత తెస్తాడు. 1 పేతురు 2:21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాథా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మా జీవితాన్ని అల్లకల్లోలంగా ఉన్నదాన్ని క్రమపరుస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం. మీరు రెండవ రాకడలోకి వచ్చే లోపల, లేకపోతే మేము మిమ్మల్ని కలుసుకునే లోపల మా జీవితాలు పర్ఫెక్ట్ అయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.